వెంకయ్య నాయుడు గారు లేని లోటు మనకి జాతీయ స్థాయిలో కనబడుతోంది. అంటే నరేంద్ర మోడీ, అమిత్ షాలతో డైరెక్ట్గా కూర్చుని కన్విన్స్ చేయగలిగిన భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎవరు లేరు. వెంకయ్య నాయుడు గారు లాంటి వాళ్ళు ఉండబట్టి ఆంధ్ర తెలంగాణ విభజన సాధ్యమైంది. ఆయన తమ అధిష్టానాన్ని ఒప్పించారు. అంతకుముందు ఒక ఓటు రెండు రాష్ట్రాలను మనమే తీర్మానం చేసాం, మనం చెప్పింది ఇప్పుడు కాంగ్రెస్ బిల్లు పెట్టింది కదా అని మనం ఆపేస్తే కరెక్ట్ కాదు, మనం మద్దతు ఇద్దాం, సమర్థిద్దాం, అలాగే ఆంధ్ర ప్రయోజనాల కోసం మాట్లాడదాం అని చెప్పి మాట్లాడి అధినాయకత్వాన్ని ఒప్పించి ఆ రోజున ఏదైతే విభజన బిల్లు ఆమోదం పొందడానికి కారణమయ్యారు. అట్లాగే కీలకమైనటువంటి వాటిలో ఆయనకు ఉన్నటువంటి పలుకుబడి అపారమైనటువంటిది. ఆయన మాటలకు వాళ్ళు వాల్యూ ఇస్తారు. ఆయన తర్వాత ఆ స్థాయికి ఎవరు చేరుకోలేకపోవడం అనేది రాష్ట్రానికి సంబంధించినటువంటి శాపం. అలాగే ఇప్పుడు ఒక అన్నామలై తమిళనాడు అయినా, కర్ణాటక యడ్యూరప్ప అయినా వాళ్ళది వాళ్ళ రాష్ట్రాల్లో పట్టు కానీ టోటల్గా దక్షిణాది లీడర్లుగా ఏమీ ఎస్టాబ్లిష్ కాల. భారతీయ జనతా పార్టీలో ఒక్క వెంకయ్యనాయుడు దక్షిణాది మొత్తానికి నాయకుడిగా అక్కడ తన సత్తా చూపించగలిగారు. అదే సందర్భంలో ఒకప్పుడు అధ్యక్షుడిగా కూడా చేసి ఉండటం, ఏకంగా వైస్ ప్రెసిడెంట్కి వెళ్ళేదాకా కూడా ఆయనకి ఆ స్వేచ్ఛ ఉండటంతో జరిగింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ మంచి అవకాశం భారతీయ జనతా పార్టీ దక్షిణాదికి విస్తరించాలనుకుంటుంది. దానికి తగ్గట్టుగా రెండవ రాజధాని హైదరాబాదు, లేదా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి దారి ఉంది కదా, హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చే దారి. ఆల్రెడీ ఇన్నర్ రింగ్ రోడ్లు, outer రింగ్ రోడ్లు ఇవన్నీ వేస్తున్నారు కదా అమరావతికి కూడా. ఆ రూట్లో బోల్డ్ అంత ఖాళీ స్థలం కూడా ఉంది కదా, కావాలనుకుంటే చీప్ అండ్ బెట్కి ఆ ఏరియాలో లోపలికి దొరికేటటువంటి ప్లేస్ ఉంది కదా, లేదా ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు. ఇక్కడ ఒక క్యాపిటల్ని ఎందుకు పెట్టకూడదు? దేశానికి రెండవ రాజధాని ఉండాలి, అది హైదరాబాద్ అయితే కరెక్టు, వాతావరణ రీత్యా, శత్రుభయం రీత్యా అని నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారు కదా. ఇంతవరకు నార్త్ ఇండియా పెత్తనమే నడుస్తుంది. ఇప్పుడు అక్కడ ఢిల్లీలో చూస్తే పొల్యూషన్, చివరికి దీపావళి కూడా నిర్వహించుకోలేరు. తాజాగా అక్కడ పొల్యూషన్ మామూలుగా 0 నుంచి 50 పాయింట్లు ఉంటే బాగుందని, 51 నుంచి 100 దాకా ఉంటే సంతృప్తికరమని, 101 నుంచి 200 ఉంటే మధ్యస్థమని, 201 పైన 300 దాకా ఉంటే బాగాలేదని, 301 నుంచి 400 అంటే అస్సలు బాగాలేదని, 401 నుంచి 450 అంటే తీవ్రమని, 450 కంటే ఎక్కువైతే అత్యంత తీవ్రమని. అయితే ఢిల్లీలో ఏకంగా 500 దాటేసింది ఈ పొల్యూషన్కి సంబంధించిన ఇండెక్స్. దాదాపుగా జహంగీర్పురిలో అయితే ఏకంగా 567 పాయింట్లు, పట్పూర్గంజ్లో 472, పజీర్పూర్లో 467, ఆనంద్ విహార్లో 465, పంజాబ్ విభాగ్లో 465, ఆర్కేపురం 457, రోహిణి 453, సోనియా విహార్ 448, షాదీపూర్ 430. ఇట్లాంటి పరిస్థితులలో చక్కగా రాజధాని, రెండవ రాజధాని ఈ ప్రాంతానికి తీసుకొస్తే దక్షిణాది మొత్తం భారతీయ జనతా పార్టీ చెప్పుకోవడానికి వీలుంటుంది కదా, ఉత్తరాదిలో కూడా ఈ ఒత్తిడి తగ్గుతుంది కదా. తమిళనాడు లేదా కనీసం తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర బోర్డర్ అయినటువంటి ఆ తిరుపతి, ఆ ప్రాంతాల్లో పెట్టుకుంటే శ్రీవారి సన్నిధిలో ఉన్నట్టు ఉంటుంది. అటు 3 రాష్ట్రాలకి మధ్య జంక్షన్ ఉంటుంది. లేదా ప్లేస్ చాలదనుకుంటే హైదరాబాద్ని అయినా ఎంచుకోవచ్చు రాజధాని కింద, కేంద్రపాలిత ప్రాంతం కింద ప్రకటించుకుని చేసుకోవచ్చు. లేదా హైదరాబాద్ అమరావతి దారిలో ఏదన్నా ప్లేస్ని ఫిక్స్ చేసుకుని అక్కడ కావాలంటే చేసుకోవచ్చు. తద్వారా దక్షిణాదికి సుప్రీంకోర్టు బెంచి ప్లస్ రాజధాని, రెండవ రాజధాని ఇక్కడ ఏర్పడితే అటు భారతీయ జనతా పార్టీకి ప్రయోజనం, ప్రజలకి ప్రయోజనం, అందరికీ ప్రయోజనం. ఇప్పుడు సుప్రీంకోర్టు లాంటి వాళ్ళు కూడా అడ్డు చెప్పకపోవచ్చు ఇట్లాంటి సిచ్యుయేషన్లో. ఎందుకని అంత సీరియస్గా వెళ్ళలేకపోతున్నారంటే నార్త్ ఇండియన్ పెత్తనమే అక్కడ ఉంటుంది కాబట్టి.